యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. వారి లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వారు మన మాటలు వినును. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ఈ యొక్క మాటలు, లోక సంబంధమును కలిగిన వారు లోకపు మాటలను వారు వింటూ ఉంటారట. చూడండి, ఒక ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టినప్పుడు వారిద్దరు కూడా ఒకరు దేవుడు సంబంధి, ఒకరు లోక సంబంధులు అయి ఉంటే, ఈ లోక సంబంధి అయిన ఆమె ఈ దేవుడు సంబంధి కలిగిన ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినలేరు. ఒకవేళ ఇద్దరు సేమ్గా అయ్యారనుకోండి, ఇద్దరు లోకాన్ని ఎరిగి లోకపు రీతిలో నులివెచ్చిన స్థితిని కలిగిన వారు ఇద్దరు అయినప్పుడు వారిద్దరూ మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, ఇంకా ముస్లిం ముచ్చట్లు అంటారు కదా, ఇక ఎవరెవరి గురించో ఎక్కడెక్కడ విషయాలో ఏంటంటో చెప్పుకుంటూ అలాగా ఇలాగా నిజమే అనే రీతిలో వారు మాట్లాడుకుంటూ లోక సంబంధమైన మాటలను వింటూ ఆ మాటల ప్రకారము ఆలోచిస్తూ ఆ మాటలను నమ్ముతూ ఆ మాటల విధానంలోనే పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుని సంబంధులుగా ఉంటున్న వారు, వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, వారు లోక సంబంధపు మాటల్ని వినరు, ఆ మాటలు పలకరు, ఆ మాటల విషయంలో ఆలోచించరు. కానీ దేవుని సంబంధులు కాకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి రీతిగా ఉంటారు. నిజమే ప్రియులారా, నులివెచ్చిన జీవితంలో ఉంటూ ఎంతోమంది కూడా దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. నోటి మాటను బట్టే, నోటి మాటలు లోక సంబంధమైన విషయాలతో మాట్లాడుతూ ఆ విషయాలలో మాట్లాడుతూ ఆ విషయాలనే పంచుకుంటూ ఆ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్న వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడైతే దేవుడి సంబంధులుగా ఉంటారో వారి మాటలు కొంచెముగా ఉంటవి. వారు మాట్లాడిన సమయంలో దేవుడి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క విషయాలను ఆలోచిస్తూ ఆ మాటల ప్రకారం ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో లోక సంబంధమైన నిలువెచ్చిన స్థితిని మనము విడిచిపెట్టాలి. భూ సంబంధమైన వాటి వైపుగా మన మనసును ఉంచకూడదు. అందుకే ఇక్కడ దేవుని సంబంధులు క్రీస్తు వలె ఉంటారు. ఆ విధమైన మనసును కలిగి ఆ విధమైన స్థితిలో ఆ విధమైన జ్ఞానంతో ఆ విధముగా మనము కొంచెముగా దేవుని మాటలతోనే మనం నిలిచి లోక సంబంధమైన మాటలతో వాటిని అటువైపు చూడకుండా దేవుని మాటల్ని మనము వింటూ ఆ విధంగా నడిచినట్లయితే దేవుడు మన దీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధాత్మ ఆశీర్వాద వేకమును ప్రభా పొందుకుంటున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీ శక్తి చేత, మీ జ్ఞాన వేకము చేత, మీ ఆత్మ నీకము చేత ప్రతి నిక్రోస్టే కాబాషాక దిఖి నిలారా బాలారా ఓవెల్దారి స్టాండ్ మే గ్లోరాస్టి కామాస్టి కోలిరియాసి గ్లో బై కెన్ గ్లో హోలీ స్పిరిట్ ద బ్లైక్ క్యాన్ ద మాస్టిన్ బి గో బ్రికాస్టెల్ ఫ్లవరిమా. దేవా, నులివెచ్చిన స్థితిలో ఎవరైతే ఉంటున్నారో ప్రభా, ఇప్పుడే వారి జీవితంలో ప్రభా దేవా పరిపూర్ణ వేకమును దయచేయండి నాయన. నీవలే మార్చబడి నీ కృప సహాయ వికాసమును దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలలో ఏ అనారోగ్యం, ఏ సమస్యలు, ఏ ఆర్థిక ఇబ్బందులు ప్రభా దేవా ఎటువంటి వికాసమును కలిగి ఉంటున్నారు నాయన. ఇప్పుడే మీరు ముట్టమని అడుగుతున్నానయ్యా, మీరు తాకమని అడుగుతున్నానయ్యా. వారి పట్ల కార్యములు జరిగించండి ప్రభా, వారికి స్వస్థతను దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభా మీరు విడిపించండి నాయన. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ శక్తి చేత నింపండి అయ్యా. దినము
ఆత్మ వెలిగించబడాలి ప్రభు వారిలో. దినదినము ప్రభు ఆత్మ నేత్రములు తెరవబడుతూ ప్రభు నీ అభిషేకము చేత నింపబడుతూ వైఖోజబా షబదీలా రాసి కాంది మైక్లో రాసి కావరిమా వెలిజబా షమాందల రాసి కావరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ దేవుడు ఓ బలమైన అభిషేకము చేత నింపుకొనిచున్నాడు. ఓ బలమైన అగ్ని జ్వాలలుగా మండిస్తూ ఉన్నాడు. శీలారాబాదిక మాందార అతి వేగం అతి కృపాశీల్బికోసమైన ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.